మార్చికి రిలీజ్ డేట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా ఏప్రిల్లో వస్తానని అనౌన్స్ చేశారు రాజాసాబ్. ఇక వచ్చే సంక్రాంతికి ఇప్పుడే కర్చీఫ్ వేసేసుకున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలు రిలీజ్ అయ్యే రోజు కోసం జనాలు ఒక పక్క వెయిట్ చేస్తుంటే అసలు రిలీజ్ డేట్ ని అందుకుంటాయా అని టెన్షన్ పడుతున్నారు మేకర్స్. నిజంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ డేట్ ని రీచ్ అవ్వలేవా? ప్యారలల్ గా 2-3 సినిమాలు చేస్తున్న ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ కాస్ట్ తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లేటెస్ట్ గా అనుపమ్ ఖేర్ కూడా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఫౌజీ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా మీద మొన్నటి వరకు అసలు షూటింగ్ జరుగుతుందో లేదో అనుకున్నారంతా. కానీ ఆ డౌట్స్ ని క్లారిఫై చేస్తూ విశ్వంభర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోందని, మెగాస్టార్ పై ఎంట్రీ సాంగ్ షూట్ చేస్తున్నామని పోస్ట్ చేసింది టీమ్. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 షూటింగ్ కూడా ఫుల్ ఫేజ్ లో జరుగుతోంది. స్టార్ట్ చేయడానికి టైం తీసుకున్న బోయపాటి సెట్స్ మీదకెళ్లాక మాత్రం ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. మేలో సినిమా రిలీజ్ అనౌన్స్ చేసిన రవితేజ ఆ రిలీజ్ డేట్ ని అందుకోవడానికి బాగా కష్టపడుతున్నారు. రవితేజ స్టైల్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ జాతర సినిమా షూటింగ్ అరకులో జరుగుతోంది. నాని, శైలేష్ కొలను డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతుంది. అందరూ అనుకున్న టైంకి సినిమాని రిలీజ్ చేయాలని స్పీడ్ గా షూటింగ్ చేస్తుంటే విజయ్ దేవరకొండ మాత్రం మార్చి నుంచి సినిమాని మేకి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు రిలీజ్ కి కాస్త టైం దొరికింది కాబట్టి ఇంకా సినిమాని చెక్కే పనుల్లో బిజీగా ఉంది టీం. విజయ్, గౌతమ్ కాంబినేషన్ లో చేస్తున్న ఈ కింగ్డమ్ షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ వైజాగ్ లో జరుగుతోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా, హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా సంబరాల ఏటిగట్టు షూటింగ్ తుక్కుగూడలో జరుగుతోంది. సాయి ధరమ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దాదాపు 100 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.